బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మంది కిడ్నీ సమస్యలు వస్తున్నాయి మేడం. అసలు కిడ్నీలో స్టోన్స్ అని, కిడ్నీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయినాయి, పొటాషియం లెవెల్స్ పెరిగిపోయినాయి, అండ్ డయాలసిస్కి వెళ్ళిపోతున్నారు. చిన్న ఏజ్లో మా పిల్లోడు డయాలసిస్ చేయించుకుంటున్నాడు. అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి? అసలు ఈ డయాలసిస్ వద్దు, క్రియాటిన్ లెవెల్స్ వద్దు, యూరిక్ యాసిడ్ లెవెల్స్ వద్దు, ఈ పొటాషియం లెవెల్స్ వద్దు, అసలు ఈ స్టోన్ సమస్య వద్దు, అసలు కిడ్నీ సమస్యలు రాకుండా కిడ్నీని ఎలా కాపాడుకోవాలి అని చాలామంది అడుగుతున్నారండి. ఒక్కటే అండి నేను చెప్తున్నాను. కిడ్నీ సమస్యలు రావడానికి మొట్టమొదటి కారణం మీరే క్వశ్చన్ వేసుకోండి. నీళ్లు సరిగ్గా తాగకపోతే అవుతుందా? కిడ్నీ ఫిల్టరేషన్ చేయగలుగుతుందా? చెత్త ఫుడ్ అంతా తినేసి నీళ్లు సరిగ్గా తాగకపోతే బ్యాలెన్స్ అవుతుందా చెప్పండి? చెత్త తిన్నాము అంటే నీళ్ళు క్లీన్ చేయాలి. ఇప్పుడు చెత్త అంతా ఉంది ఇంట్లో మొత్తము. నీళ్ళేసి మొత్తం చీపురుతో ఊడ్చేసిన తర్వాత నీళ్ళంతా శుభ్రం వేస్తే ఫ్రెష్‌గా క్లీన్‌గా ఉంటది. అవునా కదా? మనం చెత్తంతా ఏస్తూనే పోతున్నాం. లేదు జస్ట్ చేతులతో ఇట్లా అంటున్నామంటే పోతదా? పోదు కదా! క్లీన్‌గా దానికొక పద్ధతి, ప్రాసెస్ ఉంటది. అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం శుద్ధయిన తర్వాత అప్పుడు శుభ్రమయంగా, మంచిగా, ఫ్రెష్‌గా మంచి స్మెల్ గూడా ఉంటది మనం క్లీన్ చేసుకుంటే ఇల్లు. ఎగ్జాక్ట్‌లీ సేమ్ కిడ్నీ గూడా అంతే. చెత్త ఫుడ్ అంతా ఏసేసాం. ఫిల్టర్ చెయ్యి అంటే ఓన్లీ చేతులతో ఇట్లా అందిస్తే అయిపోతదా? చేతులతో అంటే అప్పుడప్పుడు మంచి ఫుడ్ ఇవ్వడం, అంతంత వాటర్ ఇవ్వడం అంటే చేతులతో ఇట్లా అనడం అంట. ఆ లోపల మూల ఇరుక్కుపోయి ఉంటది చెత్తంతా. దాన్ని క్లీన్ చేయాలి గదా! క్లీన్ చేయకపోతే ఏమవుతది? యూరెథ్రాలో స్టోన్స్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం, క్రియాటిన్ లెవెల్ అంటే క్రియాటిన్, యూరిక్ యాసిడ్ చెత్త అంతా క్లీన్‌గా బయటికెళ్ళిపోవాలి యూరిన్ ద్వారా మనకి. పోకపోతే అది ఏమవుతది? యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతది, జాయింట్ పెయిన్స్ వస్తాయి. క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతే బాడీ స్వెల్ అయిపోవడం, రకరకాల సమస్యలు. పొటాషియం పెరిగిపోతే ఒక టెన్షన్. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి పొటాషియం పెరిగిపోతే. సో, ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? మనిషి లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల. కిడ్నీ ప్రాబ్లమ్ రీజన్ లైఫ్ స్టైల్. కరెక్ట్ లేకపోవడం వల్ల, కరెక్ట్ తినకపోవడం వల్ల, కరెక్ట్ పడుకోకపోవడం వల్ల, కరెక్ట్ రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల, వీటన్నిటి వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటిని కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి నాలుకకి నచ్చాలని లేదండి. నాలుకదేముంది 2 నిమిషాలు ఇలా దింపేస్తే లోపలికెళ్ళిపోతది. లోపల నచ్చాలి ఫుడ్. మనం నాలుకకి, బ్రెయిన్‌కి, కళ్ళకిచ్చే ఆనందము, ఆ సంతృప్తి పొట్టలో ఉండట్లేదు గదా! చూస్తున్నాం ఇప్పుడు హెల్తీ ఫుడ్, అన్‌హెల్తీ ఫుడ్. మనం దేని మీద చూస్తాం? కళ్ళు దేన్ని చూస్తే అట్రాక్ట్ అవుతాయి? అన్‌హెల్తీనే. తర్వాత నాలుక ఏం చేస్తది? అన్‌హెల్తీకి ఇష్టపడతది. ఈ చిన్న నాలుకని దాటితే లోపలికెళ్ళిపోతదండి. తర్వాత మంచిగా డైజెషన్, న్యూట్రిషన్ మొత్తం మోషన్ ద్వారా. ఈ నాలుక, ఈ కళ్ళు ఈ 2 కంట్రోల్‌లో ఉంటే ఆరోగ్యం ఎప్పుడు బావుంటదంట నేను. నిజం చెప్తున్నాను. చాలామంది నేను డైట్ చార్ట్ రాస్తున్నప్పుడు రెండే చెప్తాను. నేను ఏదో కట్టి పడేసారు మేడం ఆహారం అంతా లేకుండా. అదేదైనా పెట్టండి మేడం. అది నాకు నచ్చట్లేదు. బజ్జీలు పెట్టండి మేడం. టీ, కాఫీలు పెట్టండి మేడం. ఎన్ని రోజులు పెడతారు మేడం? నాన్ వెజ్ ఆపేసారు. అది పెట్టండి మేడం మాకు. ఏదైనా చేయండి మేడం. మాకు నచ్చట్లేదు మేడం అని నేనంటా. సరే 2 వారాలు చేసి రండి. మీకు ఆరోగ్యం బావుందంటే, లేదు బాలేకపోతే పెట్టేస్తాను. మీకు నచ్చింది తినేదురా అంటారు. ఆ 2 వారాలు నన్ను ఇబ్బంది పెట్టేస్తారు. ఇది కాదు మేడం అది పెట్టండి. బజ్జీలు పెడతాం. లేదంటే పునుగులు పెడతాం. ఆయిల్‌లో డిప్ చేసి 4, 5 సార్లు డిప్ చేసింది తింటాం అంటాడు. 2 వారాలు నేను చెప్పినట్టు దయచేసి రండి. తర్వాత నేను చెప్తానంట. ఆ 2 వారాల తర్వాత బాడీ చాలా తేలిగ్గా ఉంది మేడం. చాలా ఫ్రెష్ స్మెల్ వస్తుంది బాడీలో నుంచి. మంచి బావుంది అంటారు. ఆ 2 వారాలు నన్ను కష్టపెట్టారు గదండీ! ఆ కష్టంలో నేను ఎన్ని సార్లు మీకు గైడ్ చేశాను. మీరు బా చేయడం వల్ల ఈరోజు ఇలా ఉన్నారంట. ఆ ఈ 2 వారాలు చేయడానికి ముందు డెసిషన్ తీసుకుంటారు. ఇంకేమైనా పెట్టండి. నేను పెట్టను. మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి. క్లీన్ జేసుకోవాలి. శరీరం మొత్తం డీటాక్స్ చేసుకోవాలి. నరాన్ని, రక్తనాళాలని, అవయవాల్ని, సెల్స్‌ని అంతా డీటాక్స్ చేయాలి మొత్తం. ఆ చెత్తంతా తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేస్తే అప్పుడు ఫ్రెష్‌గా ఉంటది బాడీ. చెత్త అక్కడక్కడే ఉందనుకోండి స్మెల్ వచ్చేస్తది బాడీ అంతా. దీన్ని తీసేసేయాలి. అందుకనే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే నీళ్లు ప్రాపర్‌గా తాగకపోవడం వల్ల. మనిషి అట్‌లీస్ట్ పర్ డేలో 4 లిటర్స్ అండి. 4 లిటర్స్ వాటర్ తాగకపోతే ఎలా చెప్పండి? ఆశ్చర్యమేస్తది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు వస్తారు నా దగ్గరికి. ఎంత తాగుతారంటే 1 లీటర్ అంటారు. 1 ½ లీటర్. 2, 3 గ్లాసులు తాగుతాం మేడం పర్ డే అంటారు. సులభం కాదు కదా! ఆరోగ్యం అండి. నేనేం చెప్పగలుగుతా నీళ్ళు బాగా తాగండి అంటా. ఒకటేసారి తాగేస్తామా అంటారు. ఒకటేసారి తాగితే ఏమవుతది ఎక్కువ యూరిన్‌కెళ్ళాల్సొస్తది. పొద్దున్నే ఒక లీటర్ తాగేసి 4, 5 సార్లు యూరిన్‌కెళ్తారు. ఆఫీస్‌కెళ్ళాక నీళ్లు తాగరు. డైరెక్ట్ ఇంటికొచ్చాక మళ్ళీ తాగుతారు. మళ్ళీ 4, 5 సార్లు యూరిన్‌కెళ్తారు. అట్లా కాదు కదా! గంటకి కొద్దిగా నీళ్ళు తాగాలి. నేను ఒకటేసారి ఇప్పుడు 3 పూటలు తినే అన్నం ఒకటేసరికి మనం పొట్లకేస్తామా? ఏయలేం గదా! కడుపు ఎంత నిండుతదో అంత తిని మళ్ళీ తర్వాత మళ్ళీ తింటా ఉంటాం. అలా కిడ్నీ చెప్పట్లేదు గదా! నువ్వు ఎంత తాగున్నా నేను తీసుకుంటా అనుకోని చెప్పి ఏసేస్తే కిడ్నీ డ్యామేజ్ అయిపోతది. అది చెప్పదు. ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసి చూపిస్తది. కాబట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్ మెయిన్ రావడానికి కారణం ఒకటేసారి ఇంతింత వాటర్ తాగడం, లేదంటే అసలు తాగకపోవడం, లేదంటే లాంగ్ గ్యాప్ ఇవ్వడం తాగడం వల్ల. గంటకి కొద్దిగా వాటర్ తాగండి. క్రమంగా ఎక్సర్సైజ్ చేసుకోండి. నీళ్ళు బాగా టైంకి నీళ్ళు ప్రాపర్‌గా తీసుకోవడం, ఎక్సర్సైజ్ రెగ్యులర్‌గా చేసుకోవడం. నీళ్ళొక్కటే కాదు ఆరోగ్యం బాగుండాలి, కిడ్నీ బాగుండాలి, హార్ట్ కూడా బాగుండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం మీ చెంతే ఉంటది. గుర్తుపెట్టుకోండి. సో, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయని టెన్షన్ తీసుకోవద్దు. ఆల్రెడీ మనం చేసిన పొరపాట్ల వల్ల వచ్చింది ప్రాబ్లమ్.
దాన్ని కరెక్ట్ చేసుకోవడం మంచి ఆహారం. ఈ నాలుకకి, కంటికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఈ 2 పక్కన పెట్టండి. ఆహారం, కళ్ళు చూసి అట్రాక్ట్ అవుతున్న ఫుడ్‌లన్నీ పక్కన పెట్టండి. హెల్తీ ఫుడ్‌ని చూజ్ చేసుకొని, నీళ్లు ప్రాపర్‌గా తాగండి. ఎక్సర్సైజ్ రెగ్యులర్‌గా చేసుకోండి. టైంకి పడుకోండి. మీ ఎంత సమస్య అయినా తగ్గుతది. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా నమస్కారం.